రాజకీయ పార్టీలకు ఈరోజు ముఖ్యంగా మా మీద పోటీ చేస్తున్న కూటమి కేసీఆర్ గారిని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేదు. అందుకే నలుగురు ఒక్కరయ్యారు. పెద్దలు ఎప్పుడో చెప్పారు, సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది. దమ్ము లేని వాళ్ళే గుంపులు కట్టి ఈరోజు ఒక్కడిని దించేదానికి 5గురు కలిసి వస్తా ఉన్నారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇలాంటి కూటములు ఎన్నైనా కావచ్చు, ఇంకా దారుణం ఏమంటే ఓ ప్రాతిపదిక కూడా లేదు, పొత్తుకి ఓ ప్రాతిపదిక కూడా లేని పరిస్థితి ఈరోజు. పాపం ఎన్టీ రామారావు గారు చనిపోయి స్వర్గంలో ఏడున్నారో కానీ ఆయన ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. బతికున్నప్పుడు ఒక పోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు, చనిపోయిన ఎన్టీ రామారావు గారిని మళ్ళొకసారి వెన్నుపోటు పొడిచాడు. ఈరోజు ఏ పార్టీని, ఏ తెలుగుదేశం పార్టీనైతే కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలిపేదానికి పెట్టానని ఎన్టీఆర్ గారు చెప్పారో ఆ తెలుగుదేశం పార్టీని తీసుకొని పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీగా మార్చి తెలంగాణలో ఈరోజు వారి ముందు మోకరిల్లడం చూస్తూ ఉంటే నిజంగా కూడా స్వర్గీయ ఎన్టీఆర్ గారి ఆత్మ ఎక్కడ ఉన్నా శోభిస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మన చంద్రబాబు నాయుడు గారు పోయారు ఢిల్లీకి, పోయి రాహుల్ గాంధీ గారికి ఒక శాలువా కప్పాడు, ఆయనకు వీణ ఇచ్చాడు. ఆయనకు వీణ ఇస్తే ఈయనకు ఫిడేల్ ఇచ్చాడంట. 11 డిసెంబర్ తర్వాత ఒక ఆయన వీణ వాయించుకోవాలి, ఇంకో ఆయన ఫిడేల్ వాయించుకోవాలి, అంతే తప్ప అయ్యేది లేదు పోయేది లేదు. జోగి జోగి రాసుకుంటే రాలేదు బూడిదే, ఏం ఫరకపడదు. ఎందుకంటే మేము ప్రజల మీద విశ్వాసంతో ముందుకు పోతున్నాం. ప్రజలకు మంచి చేశాం, కులం అనలేదు, మతం అనలేదు, ప్రాంతం అనలేదు, భేదభావం చూపెట్టలేదు. ఈరోజు శుభ్రంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మీరు ఒక్క మాట ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక మాట చెప్పాడు, ఆయన మనకు రాజకీయంగా ప్రత్యర్థి, ఆయనతో మనకు పడదు. ఎందుకంటే ఆయనకి మనుషుల్ని మనుషులుగా చూసే అలవాటు లేదు, మతాల పరంగా చూసే అలవాటు మనకు అలవాటు లేదు. మనం ఎవరినైనా మనుషుల్ని మనుషులుగా చూస్తాం, పేదవారిని పేదవారిగా చూస్తాం, అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తాం. అట్లాంటి రాజకీయ ప్రత్యర్థి మనం వ్యతిరేకిగా భావించే నరేంద్ర మోడీ పార్లమెంట్ లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, విభజన తర్వాత ఆంధ్ర తెలంగాణ వేరుపడ్డ తర్వాత కొత్త రాష్ట్రమైన తెలంగాణ చాలా పరిణితిని ప్రదర్శించింది. కేసీఆర్ గారు చాలా మెచ్యూరిటీ ప్రదర్శించారు, అభివృద్ధి మీద దృష్టి పెట్టారు, పేద ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టారు, గిల్లి కజ్జాలు పెట్టుకోవడంలో ఆసక్తి చూపలేదు, అందుకే ముందుకు దూసుకొని పోయారన్నాడు. కానీ అటువైపు చంద్రబాబు నాయుడు ప్రతిదానికి గిల్లి కజ్జాలు పెట్టుకోవడం, ప్రతిదానికి మారాన్ చేయడం, చేస్తే తన గొప్ప, చేయకపోతే మోడీ తప్పు అన్నట్టుగా వ్యవహరించడం వల్లనే ఈరోజు ఆంధ్రాలో గ్రాఫిక్స్ తప్ప ఏమీ లేవు. అక్కడ గ్రాఫిక్స్ మాయాజాలం తప్ప అక్కడ ఏమీ లేవు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ నేనే కట్టానంటాడు ఆయన. పాపం కులీ కుతుబ్ షా గారు ఎక్కడున్నారో కానీ ఆయన బాధపడే పరిస్థితి. ఈయనేదో చార్మినార్కి ముగ్గు పోసినట్టు కట్టింది ఒక హైటెక్ సిటీ బిల్డింగ్, దానికి ఈయన బిల్డప్ ఒకటి. మొత్తం హైదరాబాద్ నేను కట్టాను, నా వల్లనే అక్కడ మొత్తం ఈరోజు సంపద అంతా నేనే సృష్టించాను, హైదరాబాద్ ఈరోజు బాగుందంటే నా వల్లనే పోజులు. ఒక్క మాట మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. హైదరాబాద్ చరిత్ర 430 సంవత్సరాల పై చిలుకు చరిత్ర కలిగిన నగరం హైదరాబాద్ నగరం. అలాంటి హైదరాబాద్ ని 68 ఏళ్ల చంద్రబాబు నాయుడు నేను కట్టానంటే మరి కుతుబ్ షా ఏమనుకోవాలి? ఆయన ముగ్గుపోసి ప్రారంభించి కట్టి ఈ ప్రదేశం కోట్లాది మందితో బాగుండాలని కోరుకున్న నగరం ఈరోజు అద్భుతంగా ముందుకు పోతా ఉంది కేసీఆర్ గారి నాయకత్వంలో. మీరు కూడా పనిచేశారు, నేను చేయలేదు అంటలేదు. చంద్రబాబు నాయుడు పనిచేశారు, రాజశేఖర రెడ్డి గారు పనిచేశారు, ముఖ్యమంత్రిగా ఎవరికి అవకాశం వస్తే వారు ఇతోధికంగా తమ వంతు ప్రయత్నం తమ చేశారు, అందులో తప్పలేదు. కానీ నేనే కట్టాను, నేనే చేశాను, నేనే మొత్తం చేశాను అంటే మరి నేను ఒకటే అడుగుతున్నాను, 9 ఏళ్లలో హైదరాబాద్ లాంటి మహానగరాన్ని కట్టిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో మరి అమరావతి ఎందుకు కట్టలేకపోయాడు? అక్కడ కూడా కట్టిండాలి కదా. ఈరోజు పెద్ద మాటలు ఇవన్నీ మాట్లాడే బదులు, గ్రాఫిక్స్ లో ఇంకా కూడా అమరావతిని చూపెట్టే బదులు నిజమైన బిల్డింగులు చూపెట్టాలి, నిజమైన నగరాన్ని నిర్మించిండాలి, ఎన్ని చేసిండాలి. ఇవాళ తగుదునమ్మా అని చెప్పేసి ఆంధ్రాలో ఏదో పొడి చేసినట్టు మళ్ళీ తెలంగాణలో వెలువెట్టే ప్రయత్నం చేసి మన మధ్యన తిచ్చిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణలో కులం పేరిట, మతం పేరిట, ప్రాంతం పేరిట ఇక్కడ రాజకీయాలు జరగడం లేదు, మనం కోరుకోవడం కూడా లేదు అట్లా జరగాలని చెప్పి. కానీ ఈ 4 ఏళ్ల 3 నెలలు లేని కులము, మతము, ప్రాంతము ఈరోజు
కొన్ని రాజకీయ పార్టీల మూలాన ఇక్కడికి వస్తా ఉన్నాం.